గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు అశోక్ అకాడమీ. నేను మీ అశోక్ సార్. ఒకసారి లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి, మీ యొక్క వాట్సాప్ గ్రూప్లకి షేర్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ హెడ్డింగ్ చూశారు, జీపీఓ, ఎస్ఐ అండ్ పీసీ, డిఎస్సి, పవర్ సెక్టర్, డిప్యూటీ సర్వేయర్. ఇక మా ఉద్యోగాలు రాయలేదు సార్ అని అనుకోకండి. ఉద్యోగాల సాధన కోసమే మన ఉద్యమం నిరంతరంగా కొనసాగుతుంది. అయినా ఈ ప్రభుత్వానికి చీమురు నెత్తురు కూడా ఏమీ లేకుండా పబ్బం గడుపుతూ, అబద్ధాలు చెబుతూ, నిరుద్యోగులను మోసం చేస్తూ, ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతూ, గత గవర్నమెంట్ మోసం చేసింది గవర్నమెంట్ని ఏరికోరి తెచ్చుకుంటే ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా అధికారికంగా వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఒక హెల్త్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ తప్ప ఇంతవరకు వాళ్ళు ఏ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఇగో ఇస్తాం అగో ఇస్తాం అంటూ 20 నెలలు కాలం గడిపారు. కాబట్టి మనం ఇందిరా పార్క్ దగ్గర ఇప్పటికే 3 సార్లు మీటింగులు పెట్టాం, సెక్రటేరియట్ ముట్టడి చేశాం. ఎన్ని చేసినా కూడా చెవిటివాని ముందు శంఖం ఊదినట్టుగా కనబడతా ఉంది. దానికి గల ప్రధాన కారణం నిరుద్యోగులే. ఎందుకంటే ఎవడో చేస్తాడు, ఏదో చేస్తాడు, నాకెందుకులే అని ఎవడు స్పందించని ఒక పరిస్థితి. దాని ఫలితమే ఇవాళ మీరందరూ ప్రిపేర్ కావాలా వద్దా అన్న ఒక డైలమాలు, నోటిఫికేషన్లు వస్తాయా రావన్న డైలమాలు, ఇస్తారా ఇయర్ అన్న ఒక డైలమాలతో ఉండిపోతున్న సందర్భం. కారణం ఏంటంటే నిరుద్యోగులలో ఐక్యత లేకపోవడం, స్పందించకపోవడం అనేదే ప్రధాన. మనకు మనమే శత్రువుగా మారుతూ ఉన్నాం. ఏ రోజైతే 1,00,000 మంది హైదరాబాదులో మీటింగ్ పెట్టే దమ్ము మనకు ఉంటుందో, పేరుకేం గొప్పలు చెప్తాం, 30 లక్షల మంది ఉన్నాం, అంతమంది ఉన్నాం అని చెప్తున్నాం. కానీ ఎగ్జామ్ రాస్తే అప్లై చేస్తాం, 10 లక్షల మంది అప్లై చేస్తాం. అప్లై చేయడానికి ఏం తక్కువేం ఉండదు. కానీ నోటిఫికేషన్ వస్తేనే కదా నువ్వు అప్లై చేసేది, నోటిఫికేషన్ వస్తేనే కదా నువ్వు ప్రిపేర్ అయ్యేది, నోటిఫికేషన్ వస్తే కదా నువ్వు ఎగ్జామ్ రాసేది. మరి స్థానిక సంస్థల ఎన్నికలు తరుముకొస్తున్న సందర్భం. స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోతే మనల్ని ఎవడు కూడా పట్టించుకోని ఒక సందర్భం. ఎవరు కూడా పట్టించుకోడు. ఇప్పుడు గనక ఈ సమయం మించిపోతే మళ్ళీ మీరు ఏప్రిల్ దాకా గిలగిల కొట్టుకోవాల్సిందే. ఇది ఉన్నటువంటి వాస్తవం. మళ్ళీ ఏప్రిల్ దాకా వాడు ఇచ్చే పరిస్థితి కూడా కనబడతలేదు. కాబట్టి స్థానిక సంస్థ ఎన్నికల కంటే ముందే మన బల నిరూపణ జరగాల్సిన అంశం ఉంది. అందుకే మనం ఏమంటున్నాం, చలో గాంధీ భవన్, వేలాదిగా తరలి వెళ్దాం, వినతి పత్రాలతో విన్నవిద్దాం. మనమేమో ముట్టడి కోసం పోతలేము, వినతి పత్రాలతో. ఎందుకంటే వాళ్ళు ప్రజావాణి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఆ ప్రజావాణిలో మన వినతి పత్రాలు ఇచ్చే ఒక ప్రయత్నం చేద్దాం. ఒకసారి లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి, మీ యొక్క గ్రూపులకి ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి. అందరూ గ్రూప్లోకి ఫార్వర్డ్ చేస్తేనే మనకు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, సబ్జెక్ట్ వెళ్ళిపోతుంది. రేపు మంగళవారం మనము పెద్ద ఎత్తున గాంధీ భవన్కి తరలి వెళ్తేనే, ఇక్కడ సిటీ సెంటర్ లైబ్రరీ ఉంది, ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, దిల్షునగర్లో స్టడీ హాల్స్ ఉన్నాయి, దిల్షునగర్లో కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్నారు. అట్లీస్ట్ ఆర్టీసీకి రాష్ట్రంలోనే ఒక 2-3 వేల మంది ప్రిపేర్ అవుతున్నారు. దిల్షునగర్లో అట్లీస్ట్ ఒక 10,000 మంది ఉంటారు. హైదరాబాద్ మహానగరంలోనే ఇప్పటికిప్పుడు 15,000 మంది రెడీగా ఉన్న సందర్భం. ప్రతి జిల్లాలో 500 మంది వివిధ లైబ్రరీలలో చదువుకుంటున్నారు. మిగతా వాళ్ళు పక్కన పెట్టినా అట్లీస్ట్ ఒక 33 జిల్లాలు ఇంటూ 500 వేసుకున్న ఒక 20,000 మంది వివిధ రకాల లైబ్రరీలో చదువుతున్నారు. హైదరాబాద్ మహానగరంలో 15,000-20,000 మంది ఉన్నారు. అంటే ఇలా బుక్కు పట్టుకొని ప్రజెంట్ ఉన్న సందర్భంలో ఎంతమంది బుక్కు పట్టుకొని చదువుతున్నారు సార్ అంటే, ఒక ఇక్కడ అక్కడ అందరు కలిపిన ఒక 30,000-40,000 మంది బుక్కులు పట్టుకొని చదువుతున్నారు. మన నోటిఫికేషన్ వస్తేనే కదా నీ బుక్కులకు పని ఉండేది. కాబట్టి నోటిఫికేషన్ల సాధన కోసం హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎన్నో కార్యక్రమాలని ఒత్తిడి పెంచడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. కానీ జిల్లాలో ఉన్న వాళ్ళు
హైదరాబాద్ దాకా కిరాయి పెట్టుకోవాలన్నా అన్నట్టు ఆలోచన చేస్తున్నటువంటి సందర్భం. ఫ్రీ బస్సులు ఉన్నాయి ఉమెన్స్కి. విద్యార్థులు అనే వాళ్ళకు కూడా బస్ కిరాయి పెట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి ఇది మీరు సీరియస్గా తీసుకోకపోతే మనం కుర్చీలో పడి ఎలకలాగా మారిపోయే సందర్భం కనబడుతుంది. అట్లీస్ట్ రేపు మనం ఈ యొక్క బలంగా మన ఉద్యమాన్ని చెప్పే ఒక ప్రయత్నం చేస్తే అట్లీస్ట్ మనకు కనీసంగా ఈ జీపీఓ నోటిఫికేషన్ అన్నా సాధించడానికి అవకాశం ఉంది. ఒక 6,000 ఉద్యోగాలు ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. మన ఒత్తిడి పెరిగితే తక్షణమే 6,000 ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా జీపీఓ. మరి అది కూడా వద్దనుకుంటే మీ కర్మ, మరేం చేయలేని ఒక పరిస్థితి. ఒకసారి లైక్ చేయండి, షేర్ చేసే ఒక ప్రయత్నం చేయండి రకరకాల గ్రూపులకి. మీకు కాల్స్ కూడా తీసుకుంటాను, కాల్స్ కూడా మాట్లాడే ఒక ప్రయత్నం చేస్తాను, మీ బాధలు కూడా వినిపించే ఒక ప్రయత్నం చేస్తాను. నోటిఫికేషన్ 6,000 ఉద్యోగాలు ఖచ్చితంగా మనకు రావడానికి అవకాశం ఉన్నటువంటి సందర్భము జీపీఓ. ఎస్ఐ కానిస్టేబుల్ కూడా 3 ఏళ్ళు అవుతుంది నోటిఫికేషన్ రాక. నోటిఫికేషన్ అవసరం ఉన్నది. పవర్ సెక్టర్లో 5,368 అనుకుంటా. కాబట్టి పవర్ సెక్టర్లో కూడా 5,000 ఉద్యోగాలు, 5,300 ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి. డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించారు. వాళ్ళకు సంబంధించినటువంటి ఆర్థిక శాఖ ఆమోదం పొందింది. డిపార్ట్మెంట్ పైన తీవ్రమైన ఒత్తిడి ఉంది. 3 పైన ఒకలే చేస్తున్న సందర్భం కనబడుతూ ఉంది. కాబట్టి పవర్ సెక్టర్ వాళ్ళు కూడా నోటిఫికేషన్ వస్తే 1,00,000 మంది అప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అప్లై చేస్తారు, రాస్తారు. కానీ ఇక్కడ మనము బలంగా ప్రొటెస్ట్ చేయకపోతే మనం ఏమంటున్నాం, ఇక్కడ యుద్ధం అనట్లేం, తరలి వెళ్తున్నాం, వినతి పత్రాలతో తరలి వెళ్తున్నాం చెప్తున్నాం. కాబట్టి వినతి పత్రాలతో వెళ్ళే ఒక ప్రయత్నం చేద్దాం, శాంతియుతంగానే వెళ్ళే ఒక ప్రయత్నం చేద్దాం. గాంధీ భవన్కి మనం ఒక వినతి పత్రం ఇచ్చే ఒక ప్రయత్నం చేద్దాం. అయినా వినకపోతే మళ్ళొకసారి మీకోసం అశోక్ సారు ఆమరణ నిరాహార దీక్ష కూడా సిద్ధమవుతాడు. ఎందుకంటే ఇవాళ నీ కొట్లాట మొదలు పెట్టలేదు. గత 5-6 సంవత్సరాలుగా నిరంతరాయంగా ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, నోటిఫికేషన్ ఏదైనా ప్రభుత్వం ఏదైనా నిరుద్యోగుల తరపున నిలబడిన వ్యక్తి అశోక్ సార్ అన్న విషయం మీ అందరికీ తెలుసు. నాతో పాటు హైదరాబాదులో మరొక 10 మంది విద్యార్థులు కూడా బలంగా ఉద్యమంలో పాల్గొంటున్నారు. జనార్దన్ కావచ్చు, ఇందిరా కావచ్చు, అస్మా కావచ్చు, మోతిలాల్ కావచ్చు, సింధూర్ రెడ్డి కావచ్చు, అలాగే సిటీ సెంట్రల్ లైబ్రరీలో నరేష్ కానీ, దాంతోపాటుగా రవికుమార్ కానీ, వెంకటేష్ కానీ, దాంతోపాటు ఇంకా చాలామంది విద్యార్థులు సిటీ సెంట్రల్ లైబ్రరీలో నిలబడి కొట్లాడుతున్న సందర్భం కనబడతా ఉంది. మొన్న అద్దంకి దయాకర్ వస్తే కూడా విద్యార్థులు తమ బాధల్ని వెళ్ళగక్కారు, తమ ఆవేశాన్ని వెళ్ళిబుచ్చారు, ప్రభుత్వాన్ని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఆయన కూడా ముఖ్యమంత్రిని కల్పిస్తామని చెప్పిండు, 3 రోజులలో కల్పిస్తామని చెప్పిండు. ఇవాళ 8 తారీఖు, ఆయన వచ్చింది 29, అంటే 11 రోజులు అవుతుంది. 11 రోజులైనా కూడా ఆయనకు అపార్ట్మెంట్ దొరకని ఒక పరిస్థితి. అయినా ముఖ్యమంత్రి మళ్ళీ కలవాల్సిన పని ఏముంటుంది? ఆల్రెడీ ఇయర్ క్యాలెండరు ఇచ్చిన సందర్భం, ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన సందర్భం, మీటింగ్లలో మైకు పట్టుకొని ఉదరగొడుతున్న సందర్భం, ఇన్ని రకాలుగా చెప్తున్నటువంటి వీళ్ళు ఒక దగిల్బాజీలాగా వీళ్ళొక దొంగల ప్రభుత్వం నడుపుతున్న అంశంగా మనకు కనబడుతున్నటువంటి సందర్భం కనబడుతూ ఉంది. కొంతమంది ఏమో ఈ యొక్క ప్రభుత్వానికి అండగా నిలబడే వాళ్ళు, మన ఒకైనా ప్రభుత్వం తరపున ఆగస్టు 1వ వారంలో ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది, త్వరలో అంటే త్వరలో అనే పదాన్ని మీరు ఇంకో దీనికి తీసుకోవద్దు, ఆగస్టు 1వ వారంలోనే నోటిఫికేషన్ వస్తుందని. ఇంకొన రియాజ్ మేలోనే వస్తుందని చెప్పిండు, జూన్లో వస్తుందని చెప్పిండు. మే పోయింది, జూన్ పోయింది, జూలై పోయింది, ఆగస్టు వచ్చింది. మరికొంతమంది త్వరలో అన్ని రెడీ అవుతున్నాయి, ఇది రెడీ ఉంది, అది రెడీ ఉందని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 20 నెలలు దాటిపోయింది. డిసెంబర్ 9కి సంవత్సరం అయిపోతే ఇది 8 నెలలు. దాదాపుగా రేపటికైతే కరెక్ట్గా 20 మంత్స్ కంప్లై 21వ నెలకు కూడా అడుగుపెడుతున్న సందర్భం.
420 హామీలు ఇచ్చేసి వాళ్ళ 420గా మారిపోయింది ఈ తెలంగాణ గవర్నమెంట్. ప్రభుత్వాలు ఏదైనా మోసపోతున్నోడు నిరుద్యోగి, ఉపాధి దొరకని పరిస్థితి, ఎంటెక్లు బీటెక్లు చేసినా కూడా కనీసం 20,000 రూపాయల జీతం కూడా దొరకట్లేదు. పెళ్లి చేసుకుందామంటే పెళ్ళి అయితే లేదు. ఫలితం ఏంటంటే మానసిక సంఘర్షణ, పడుకున్న నిద్రరాని సందర్భం, నైట్ 12 అవుతుంటుంది, పుస్తకం పట్టుకొని చదువుదామంటే చదవబుద్ధి కాదు, బుక్ పట్టుకుందామన్నా పట్టుకోబుద్ధి కాదు, మళ్ళీ నిద్ర పడుతుందంటే నిద్ర పట్టదు. ఇవాళ ప్రతి నిరుద్యోగి ఒక మానసిక సంఘర్షణలో గిలగిల కొట్టుకుంటా ఉన్నటువంటి సందర్భం. మరి దీని పరిష్కార మార్గాలు అన్వేషించాలి, ఖచ్చితంగా అన్వేషించాలి. మనం ఇప్పుడున్నటువంటి తరం కనుక గట్టిగా నిలబడితే రేపు మనకన్నా రాకపోయినా అట్లీస్ట్ ఒక 2-3 ఏళ్ళ తర్వాత వచ్చే వాళ్ళకైనా ఈ ప్రభుత్వాల మెడలు ఉంచితే హైదరాబాదు నాన్ముల్కి గోబ్యాక్ అని కొట్లాడితే సమస్యల ఎజెండాను బలంగా తీసుకోపోగలిగితే, ఈ ప్రభుత్వాలు వణికించగలిగితే, ఈ ప్రభుత్వాల దుమ్ము దులపగలిగితే, రాజకీయ బ్రోకర్లను మనం చేయగలిగితే, ప్రభుత్వాలు ఏవైనా వాళ్ళ నడుస్తుందంత రాజకీయ బ్రోకరిజం, అధికారంలోకి ఎంతకు వస్తున్నామా, ఎంత సంపాదిస్తున్నామా, ఎన్ని పైసలు పంచుతున్నామా, రేపు మనమంతా ఒక తీర్మానం చేసుకోవాలా. పుస్తకం పట్టుకొని చదువుతున్న ఏ నిరుద్యోగి రేపు గ్రామ పంచాయతీలలో 100 రూపాయలు కూడా తీసుకోనని ఓటేస్తానని ఒక బలమైనటువంటి నిర్ణయం మనం తీసుకోవాలా. ఎప్పుడైతే మనం డబ్బులు తీసుకోమో నిజాయితీగా కొట్లాడుతాం, నిజాయితీగా మాట్లాడుతాం. డబ్బులు తీసుకున్నామా ఎవనికోనికి పనికిరానోనికి ఓటేస్తాం, వాడిని సింహాసనం పైన కూర్చోబెడతాం. కానీ చదువుకున్న మనం నిరుద్యోగులం ఒక్కసారి ఈ సమాజాన్ని చైతన్యవంతం చేయాలా, మనము చైతన్యం కావాలా. డబ్బులు తీసుకోకుండా ఓటేసే ఒక ప్రయత్నం చేయాలి. 2000కు ఒక్కసారి వాడు 2000 ఇస్తాడు, 5 ఏళ్ళు కూర్చుంటాడు. కానీ రేపు స్థానిక సంస్థలలో మనం గట్టిగా అవసరమైతే మనమే నిరుద్యోగులమే నిలబడదాం. ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి ఊర్లో 50 మంది ఉన్నాం. ఎక్కువ పైసలు కూడా ఏమి కావు. నామినేషన్ వేయడానికి మొత్తం కలిపిన నీకు 2,000 రూపాయల లోపే అవుతాయి. నీకు కావాల్సినటువంటి ఇంటికి సంబంధించిన ఒక ఆస్తి పన్ను సంబంధించినటువంటి ఒక ఆస్తి పన్ను స్లిప్పు తీసుకొని, ఆధార్ కార్డు తీసుకొని, ఊర్లో 2-3 సంతకాలు పెట్టించుకొని పోయి నామినేషన్ వేయాలి. ఈసారి ఒక్కొక్క జడ్పీటీసీ నామినేషన్కి, ఒక ఎంపీటీసీ నామినేషన్కి ఒక 500 మంది 1000 మంది నామినేషన్లు వేసి తీరాలి. తీస్తేనే మనం ముందు ఆ నిరుద్యోగం బలంగా ఉంటేనే మన యొక్క మానసిక సంఘర్షణ తగ్గడానికి అవకాశం ఉంటుంది. తాత్కాలిక అవసరాల కోసం మనం వెంపర్లాడకుండా సుదీర్ఘంగా చేయాల్సిన పని ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనము ఈ యొక్క రేపు 1 లేదా 2 నోటిఫికేషన్లన్నా మనం సాధించాలంటే ప్రతి ఒక్కరు కూడా చలో గాంధీ భవన్కు రావాల్సిన అవసరం ఉన్నటువంటి సందర్భం కనబడుతుంది. కాబట్టి అర్థం చేసుకోండి. దయచేసి లైవ్లో ఉన్న వాళ్ళు ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే వినాలంటే కూడా మనకు ఓపిక లేని సందర్భం మనకు కనబడుతూ ఉంది. నాకు తెలిసి బీరిజేషన్లు పెంచుకుంటే మన బీసీలకు ఎక్కువ వాటా వస్తుంది. అది కూడా సాధిద్దాం. నేను ఒక బీసీవాదిగా, ఒక బీసీగా బీసీల రిజర్వేషన్ 42% కావాలని 3 నెలల క్రితం సోమాజూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన దాంట్లో నేను మాట్లాడాను. బీసీలకు 42% ఖచ్చితంగా రేపు రాబోయే నోటిఫికేషన్లు ఇవ్వాలని నేను మాట్లాడితే కింద కామెంట్లు పెట్టారు. అశోక్ సారు బీసీ రిజర్వేషన్ పట్టుకొని నోటిఫికేషన్ ఆలస్యం చేస్తున్నారని కామెంట్లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా కామెంట్లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా సాధించుకుందాం. దానికి కూడా నేను బలంగా నిలబడి కొట్లాడుతాను ఖచ్చితంగా. అయితే తక్షణమే మనము ఇక్కడ ఒక జీపీఓ, ఒక ఎస్ఐ, ఒక పవర్ సెక్టర్ డిఎస్సి వాళ్ళు కూడా లక్షల మంది ఉన్నారు. ఇలా బీఈడీ చేసి టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు 4 లక్షల మంది ఉన్నారు. కానీ ఎవరు బయటికి వెళ్ళకపోతే, ఎవరు నినదించకపోతే, ఎవరు నినాదాలు చేయకపోతే, ప్రభుత్వంతో కొట్లాడకపోతే ఈ నోటిఫికేషన్లు వచ్చే పరిస్థితి మనకు కనబడుతుందా అంటే కనబడతలేదు. కాబట్టి హైదరాబాదులో ఉన్న వాళ్ళు శాంతియుతంగా ప్రతి ఒక్కరు వినతి పత్రం మీకు దోచిన విధంగా మీరు రాసుకోండి. మీ సబ్జెక్టు డిఎస్సి అయితే డిఎస్సి మీద లెటర్ రాయండి. మీ సబ్జెక్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ అయితే ఎస్ఐ కానిస్టేబుల్ సబ్జెక్ట్ రాయండి. మీది పవర్ సెక్టర్ వర్గం అయితే పవర్ సెక్టర్ యొక్క సంబంధించినటువంటి లెక్కలతో సహా మీరు వినతి పత్రాలకు 2 పేజీలు రాసుకోండి. వాళ్ళు ఏం చెప్పారు, ఏమి ఇస్తామన్నారు, ఏమి ఇచ్చారు, ఆర్థిక శాఖ ఆమోదం ఏంది, ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఎంతమంది టీచర్లు ఉన్నారు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని ఇస్తామని చెప్పారు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏంటి,
అన్ని సవివరంగా ఒక్కొక్కరికి 2 పేజీల లెటర్ రాసుకొని వాళ్ళకు ఇచ్చే ప్రయత్నం చేద్దాం. గాంధీ భవన్లో ఇచ్చే ఒక ప్రయత్నం చేద్దాం. కాబట్టి మనం మేల్కోకపోతే రేపు ఫ్యూచర్లో మాత్రం ఖచ్చితంగా మనకి ఇబ్బందులు తలెత్తక మానవు. చివరికి నువ్వు ఉద్యోగం ప్రిపేర్ అయ్యి 4-5 ఏళ్ళు ప్రిపేర్ అయ్యి చివరికి వాడు వేస్తలేడని లెఫ్ట్ అయిపోతే నీ 5 ఏళ్ళ శ్రమ కూడా వృధా అయిపోతుంది. ఎందుకంటే చూడండి చాలామంది గ్రూప్ 2కి సంబంధించి ఎన్ని మార్కులు వచ్చినాయి సార్ వాళ్ళకంటే 365 వచ్చినాయి. బీసీబీ బీసీడీ వాళ్ళకి రాలా, ఓపెన్ వాళ్ళకు రాలా. 370 వచ్చినాయి కొంతమందికి రాలా. ఇవాళ ఇంత దగ్గరికి వచ్చి 350 పైన మార్కులు వచ్చి వాళ్ళ గ్రూప్ 2 కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి తెలివి లేక కాదు, సబ్జెక్టు లేక కాదు, అయినా ఉద్యోగం పోయింది. మళ్ళీ నోటిఫికేషన్ తొందర రాకపోతే నువ్వు లెఫ్ట్ అయిపోతే లాస్ట్ 4 ఏళ్ళు 5 ఏళ్ళు చదివింది కూడా వృధాగా మారిపోతుంది. కాబట్టి తక్షణమే మనం కొన్ని నోటిఫికేషన్లు సాధించుకుంటే ఒక ఎంప్లాయీగా మారితే ఒక చిన్న జాబ్ ఒక జీపో లాంటి జాబ్ కొట్టినా మళ్ళీ ప్రిపేర్ అయితే, ఎందుకంటే మొన్న గ్రూప్ 2లో 783 ఉద్యోగాలలో 783 ఉద్యోగాలలో దాదాపుగా చాలామందికి లాస్ట్ టైము కానిస్టేబుల్ వచ్చిన వాళ్ళకి గ్రూప్ 4 వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి. కాబట్టి ముందుగా మనం ఉద్యోగం కొడితే తర్వాత పెద్ద ఉద్యోగం కూడా మనం ప్రిపేర్ కావచ్చు. గ్రూప్ 1 లాంటి ఉద్యోగాలు కూడా ప్రిపేర్ కావచ్చు. తెలుగు మీడియం అని ఎట్లాగా నిండా ముంచిండు. ఏరికోరి తెలుసుకున్న కాంగ్రెస్లో నిజంగా ఉద్యమకారుడిని, ఉద్యమాలు చేసిన వాడిని, పుస్తకాలు పట్టుకొని చదువుకున్న వాడిని, తెలుగు మీడియం చదువులో వాడిని వెర్రివాళ్ళని చేసింది ఈ గవర్నమెంట్. కాబట్టి మనంగా ఒక ఐక్యత లేని ఒక సందర్భం మనకు కనబడతా ఉంది. ఎవడో చేస్తాడులే ఏదో చేస్తాడులే అని కుర్చీలు పట్టుకొని గంటలు రాత్రి 9 అయిన దాకా చదువుకొని లైబ్రరీకి వెళ్ళి ఇంటికి వెళ్ళుతున్న సందర్భం. కానీ వాడు నోటిఫికేషన్ ఇస్తున్నా అంటే వేయట్లేడు. రేపు డిఎస్సి పడితే స్కూల్ అసిస్టెంట్ పడితే ఒక్కొక్క జిల్లాలలో 1, 2, 3, 4 సున్నాలని మనకు కనబడుతున్న సందర్భం కనబడతా ఉంది. గవర్నమెంట్ ఉద్యోగం చాలా ఇంపార్టెంటు. గవర్నమెంట్ ఉద్యోగం రాకపోతే కూడా నువ్వు ఎంత అంటే గౌరవంగా బతికే ఉద్యోగం వచ్చే పరిస్థితి వల్ల తెలంగాణలో కనబడతలేదు, భారతదేశంలో కనబడతలేదు. రాబోయే సంఘర్షణ, ఫ్యూచర్లో రాబోయే సంఘర్షణ ఉగ్రవాదం కంటే, నక్సలిజం కంటే, అన్ని తెలంగాణ సాయుధ పోరాటం కంటే, 69 ఉద్యమం కంటే, తెలంగాణ ఉద్యమం కంటే రాబోయే మహా విస్ఫోటనం ఏంటంటే భారతదేశంలో రాబోయేది నిరుద్యోగ విస్ఫోటనమే. ఇది ఉన్నటువంటి వాస్తవం. ఎందుకంటే క్వాలిటీ లేని చదువులు, సర్టిఫికెట్ల చదువులు, దాని కారణంగా బయటికి వెళ్తున్న సందర్భం పోయి బీటెక్ అయిపోయింది, ఎంటెక్ అయిపోయింది, కానీ గౌరవవంతమైన జీతం దొరకట్లేదు. నిత్యం సంఘర్షణ పడుతున్నాం. ఆ సంఘర్షణ నుంచి ఎవడో పనికిమాల ఉద్యోగాలు ఇస్తే అక్కడ పోయి మనం వివిధ రకాల కార్యక్రమాలకు కూడా పాల్పడాల్సిన అవసరం వస్తుంది. ఇవాళ ఆన్లైన్లో మోసం చేస్తూ అకౌంట్లోకి వెళ్ళి ఎవరివి పింఛన్దారులవి ముసలోళ్ళ పైసలు కూడా మనం లాగేసుకున్న సందర్భాలు మనకు కనబడతా ఉన్నాయి. ఆన్లైన్ మోసాలు కనబడుతున్నాయి. ఆన్లైన్ మోసాలు చేస్తాడు ఎవడో కాదు, మనలాంటి చదువుకున్నోడు ఆన్లైన్ మోసాలు చేస్తున్నాడు. ఎందుకంటే నీకు ఉపాధి కావాలా, వాడిచ్చే 30,000 40,000 రూపాయలకు ఆ పని చేయకపోతే ఆ ఉద్యోగం దొరకదు. కాబట్టి మనమే వివిధ రకాల ఆన్లైన్ మోసాలకు పాల్పడే ఉద్యోగాలు చేస్తున్న సందర్భం మనకు కనబడుతున్నట్టు కళ్ళ ముందు కనబడతా ఉంది. మన భవిష్యత్తు అంధకారం అవుతుంది. కాబట్టి భవిష్యత్తు అంధకారం నుంచి ఖచ్చితంగా మనం బయటపడాలంటే ఈ ప్రభుత్వాల మెడలు వంచాలా. నా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణోడు నాన్ లోకల్ అవుతున్నాడు, బయటికి వెళ్ళొచ్చిన ఆంధ్రోడు లోకల్ అవుతున్నాడు, బయటికి వెళ్ళొచ్చినట్టు ఒరిస్సా వాడు హైదరాబాదులో ఇక్కడ 1 to 7 చదువుకొని ఇబ్బంది పడుతున్న సందర్భం. కానీ మనమేమో నల్గొండ వాడు, వరంగల్లోడు, మహబూబ్ నగరుడు హైదరాబాద్లో నాన్ లోకల్ అవుతుండో. మళ్ళీ మన ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ 1 నుంచి 10వ తరగతి వరకు 1 నుంచి 10వ తరగతి వరకు ఖచ్చితంగా పెట్టాలా. 6 to 10 ప్రమాణికం తీసుకోవాలా. 1 to 7 కాదు, 6 to 10 తీసుకోవాలా. అవసరమైతే 1 to 10 తీసుకోండి. ఖచ్చితంగా ఇక్కడ చదివిన వాడికే ఉద్యోగం వచ్చే విధంగా మనము మన స్థానికతను కూడా చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. హైదరాబాదులో ఎందుకంటే ఇది రాష్ట్ర రాజధానిలో ఖచ్చితంగా ఒక 40% వాటా అన్ని జిల్లాల వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. 40% వాటా అన్ని జిల్లాల వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాకపోతే ఆంధ్రోడేం హైదరాబాదులో
హైదరాబాదులో ఆంధ్ర వాళ్ళు లోకల్ అవుతున్నారు, తెలంగాణ వాళ్ళు నాన్ లోకల్ అవుతున్నారు. రాష్ట్ర రాజధాని కాబట్టి ఖచ్చితంగా ఒక 40% ఫ్రీ జోన్ చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం అడుగుతలేం, కానీ నీ రాష్ట్ర రాజధానిలో నీ వాటా ఖచ్చితంగా ఒక 40% ఉండే విధంగా అన్ని జిల్లాల వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ మనం 6 to 10 తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి స్థానికత కోసం కొట్లాడాలా, హైదరాబాదులో వాటా కోసం కొట్లాడాలా, నానుములకి గోబ్యాక్ అనే ఒక మూమెంట్ తీసుకురావాలా. స్థానికులకి 80%, ఏ కంపెనీ హైదరాబాదులో పెట్టినా 80% ఉద్యోగాలు స్థానికులకి ఖచ్చితంగా ఇచ్చే విధంగా చట్టం చేసే విధంగా ఒక మహా ఉద్యమాన్ని కనుక నిర్మిస్తే ఈ ప్రభుత్వాల మెడలుంచుతాయి. ఏ ప్రభుత్వం వచ్చినా ఇవాళ రైతు బంధు ఇస్తాం, మహిళలకు ఫ్రీ బస్ ఇస్తాం, ఎట్లయితే స్కీములు పెట్టారో రేపు నిరుద్యోగులు కూడా ఖచ్చితంగా ఇది ఇచ్చి తీరుతాం. హైదరాబాదులో ప్రైవేటు రంగంలో 80% ఉద్యోగాలు ఇస్తాం, చట్టం చేస్తామని చట్టం చేసే విధంగా ఉండాలా. కాబట్టి విద్యార్థులు కూడా ఖచ్చితంగా రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో నిలబడాలా, ఓటు మార్చాలా, రూపాయి తీసుకోకుండా ఓటేయాలా. గ్రామాలలో నిజాయితీ పరులని, చదువుకున్నటువంటి యువకులని ఎన్నుకునే ప్రయత్నం చేయండి. కానీ దగుల్బాజీ వ్యక్తులని, ఓట్ల డబ్బులు పంచి గెలిచేవాడిని గెలవకుండా నిలువరించాలా. ఎందుకంటే స్థానిక సంస్థల్లో వాడు సర్పంచ్ అయి, జడ్పీటీసీ అయి, ఎమ్మెల్యే అవుతున్నాడు. తర్వాత ఇవాళ చూడండి, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక జడ్పీటీసీకి ఎన్నికయ్యిండు, ఒక ఎమ్మెల్సీకి ఎన్నికయ్యిండు, ఒక ఎంపీ అయ్యిండు. ఇవాళ సింహాసనం మీద కూర్చున్నాడు, కానీ పరిపాలన రావడం లేదు. ఎందుకంటే చదువుకున్న యువకుడు కాదు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన లేనివాడు, అధికారం కోసం తాహబడినటువంటి ఒక రేవంత్ రెడ్డి అధికారంలో కూర్చొని ఇవాళ రాష్ట్రాన్ని ఎంత దిగజార్చే ప్రయత్నం చేస్తున్నామో అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇటువంటి వాళ్లకు, రేవంత్ రెడ్డి లాంటి వాళ్లకు స్థానిక సంస్థల్లోనే ఖచ్చితంగా బుద్ధి చెప్పి అక్కడిని నిలువరించాల్సిన అవసరం ఉంది. చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. మన యొక్క ప్రాతినిధ్యాన్ని పెంచుకోకపోతే రాష్ట్ర భవిష్యత్తే అంధకారమయ్యే పరిస్థితి. ఇవాళ చూడండి, అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే 119 ఎమ్మెల్యేల్లో ఎంతమంది పనికొచ్చే వాళ్ళు ఉన్నారు? రాష్ట్రంలోకి వెళ్ళి 17 మంది ఎంపీలు పోతే ఎంతమంది పనికొచ్చే వాళ్ళు ఉన్నారు? నిజంగా ప్రజా సంబంధమైన మాట్లాడేవాడు ఎవడున్నాడు? అధికారంలోకి వచ్చే వరకే వాడు ఓటు వేయించుకున్న వాడికి మీకు కనబడుతుండు. ఓటు వేసుకున్న తర్వాత మీ ఎమ్మెల్యే కనబడుతుండా, మీ ఎంపీ కనబడుతుండా, మీ రాజ్యసభ మెంబర్ కనబడుతుండా, మీ ఎమ్మెల్సీ కనబడుతుందంటే ఎవ్వడు కనబడతలేడు. వాళ్ళ తీర్మానం మల్లన్న గ్రాడ్యుయేట్ల తరపున కలిపిండు, ఇవాళ గెలిచిండు. ఏ ఒక్క రోజన్నా గ్రాడ్యుయేట్ల గురించి మాట్లాడిందంటే ఏ ఒక్క రోజు కూడా మాట్లాడలేదు. గ్రాడ్యుయేట్ల గురించిన వాడు, గెలిచిన వాడు మాట్లాడకపోయా, ఉత్తమ ఎమ్మెల్యే వాడికి సంబంధమే లేకపోయా. ఇక నిరుద్యోగుల భవిష్యత్తు ఎట్లా? దీని యొక్క పరిష్కార మార్గాలు కనుగొనాలా. అందుకే త్వరలోనే నేను ఖచ్చితంగా ఈ ఆగస్టు నెల చివరి వరకైనా నిరుద్యోగ సమస్య పరిష్కార మార్గాలు ఏంటి, మేధావులతో ఒక చర్చా గమనం, ఖచ్చితంగా ఒక రౌండ్ టేబుల్ సమావేశం, ఒక సెమినార్లు కండక్ట్ చేసి ఈ సమస్యను ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్న అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. చాలామందికి ఇప్పుడు లైవ్లో ఉన్న వాళ్ళు వినాలంటే కూడా ఓపిక లేని ఒక పరిస్థితి. ఎందుకంటే మనం ఫోన్లలో నిమగ్నం అవుతున్నాం, ఏవో షార్ట్లు చూస్తున్నాం, ఏవో యూట్యూబ్లు చూస్తున్నాం. కానీ మనకు అక్కరకు వచ్చే సబ్జెక్టును నేర్చుకుంటున్నామా? మన భవిష్యత్తు కోసం, మన దేశ భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తున్నామంటే ఎవ్వడు కూడా చేయడం లేదు. ఎందుకంటే మనం చదివిన డిగ్రీలు కూడా ఫేక్ డిగ్రీలుగా మారినట్టు అనిపిస్తుంది మనకు. ఎందుకంటే మనం సమాజం గురించి మనం ఆలోచన చేయకపోతే ఇంకా ఆలోచన చేసేవాడు ఎవడుంటాడు చెప్పండి, అర్థం చేసుకోండి. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ ఉద్యమ నినాదాన్ని ఖచ్చితంగా తీసుకునే ఒక ప్రయత్నం చేయాలా. కాబట్టి ఇలాంటి వాళ్ళని నిల్వరించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మనము రేపు సక్సెస్ చేసి తీరాలి. చలో గాంధీ భవన్ అనే కార్యక్రమానికి ఖచ్చితంగా సక్సెస్ చేస్తే కొంత రావడానికి, ముందుకు పోవడానికి అవకాశం ఉంది. అయినా రాకపోతే మళ్ళీ హంగర్ స్ట్రైక్ అనే కార్యక్రమాన్ని కూడా మనం తీసుకుందాం. అవసరమైతే ప్రతిపక్షాలను కూడా కలిసి హంగర్ స్ట్రైక్ ఆమరణ నిరాహార దీక్షకు ఖచ్చితంగా మొదలుపెట్టి ఈ ప్రభుత్వాన్ని మెడలోంచి అట్లీస్ట్ మనం 1-2 ఇప్పుడు తక్షణమే రావడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలలో ఒక జీపీఓ, ఒక పవర్ సెక్టర్ అయితే తక్షణమే రావడానికి అవకాశం ఉన్నటువంటి సందర్భం. ఎమ్మటే అంటే రేపే ఇవ్వడానికి అవకాశం ఉన్న సందర్భం కనబడుతుంది. ఒక జీపీఓ, ఒక పవర్ సెక్టర్. జీపీఓ వేస్తే సాధారణ డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి సందర్భం. అలాగే ఎస్ఐ కానిస్టేబుల్, డిఎస్సి అండ్ గ్రూప్స్ సంబంధించినటువంటి ఉద్యోగాల కోసం కూడా మనం బలంగా నిలబడాలి. మనం కనుక 1,00,000 మంది కనుక రోడ్లు ఎక్కితే ఖచ్చితంగా మన ఉద్యోగాలు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప, లేదా పుస్తకాలు పట్టుకొని అట్టనే లైబ్రరీలకు నిమగ్నం అయితే మనకు ఫలితం ఉంటుందా అంటే ఉండదు అన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కొన్ని కాల్స్ తీసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. ఈ నెంబర్కు కాల్ చేయండి. విలువైన సమాచారం మాట్లాడండి. ఒట్టోటి నిమిషాలు మాట్లాడకుండా
తక్షణంగా మనం ఏం చేయగలిగితే మనకు నోటిఫికేషన్లు వస్తాయి అన్న అంశాలపైన మాట్లాడే ప్రయత్నం చేయండి. కానీ మళ్ళీ పాత చరిత్ర అంతా ఆల్రెడీ నేను ఇంతసేపు మీకు చరిత్ర చెప్పిన, మళ్ళీ ఆ పాత చరిత్ర అంతా మాట్లాడకుండా మనం ఏం చేస్తే మనకు నోటిఫికేషన్లు వస్తాయి, మనం ఎంతవరకు చైతన్యవంతంగా ఉన్నాం, మనం ఏం చేస్తున్నాం, నువ్వు ప్రస్తుతానికి ఎట్లా ఇబ్బంది పడుతున్నాం అనే ఒక కాన్సెప్ట్లపైనే మీరు క్లారిటీగా మాట్లాడే ప్రయత్నం చేయండి. మళ్ళీ కాంగ్రెస్ మేనిఫెస్టో ఇచ్చి మళ్ళీ బోకని ఆల్రెడీ చెప్పినాను, స్టోరీ మొత్తం చెప్పాను. కాబట్టి తక్షణమే మనము ఇప్పుడే ఒక జీపీఓని, ఒక ఎస్ఐ కానిస్టేబుల్ని, ఒక పవర్ సెక్టర్ని, ఉద్యోగాలకు గ్రూప్స్ ఉద్యోగాలను ఎమ్మటే పొందాలంటే మనం ఏం చేయగలిగితే మనకు ఉద్యోగాలు వస్తాయి. ఇది మనకు ప్రధానంగా ఇదే అంశాల మీద మాట్లాడే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం మీరు ఏ లైబ్రరీ చదువుకుంటున్నారు, ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, ఇంకా ఆలస్యం అయితే నీ మీద పడే బర్డెన్ ఏంటి, ఎన్నేళ్ల సంది చదువుతున్నాం అన్న అంశాలపైన మీరు కాల్స్ తీసుకుంటాను. ఆ కాల్స్ కూడా ఎవ్వరు కూడా 3 నుంచి 3 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడకండి. ఎక్కువ మందితోని చెప్పిన సబ్జెక్టే మళ్ళీ చెప్పకుండా కొత్త అంశాలు చెప్పే ఒక ప్రయత్నం చేయండి. చేస్తే దానికి మిగతా వినే వాళ్ళకు కూడా అర్థవంతంగా ఉంటుంది అన్న అంశాన్ని ఇక్కడ మీరు చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి. ఓకే, ఇక్కడ మీకు నెంబర్ రాస్తాను. నెంబర్ దొరికింది కదా అని చెప్పేసి ఊకుక ఫోన్ కొట్టకండి. ఆ ఫోన్లతోని ఎత్తడం అనేది కష్టమవుతుంది. ఆఫీసులో ఉన్న వాళ్ళు కూడా ఎత్తలేకపోతున్న సందర్భం కనబడతా ఉంది. మళ్ళీ ఫోన్ చేసి నోటిఫికేషన్ వస్తుందా సార్ అని క్వశ్చన్ వేయకండి. ఎందుకంటే రోజు ఒక 10 కాల్స్ ఒట్టిగా జీపో రేపు తొందరలోనే వస్తుందా సార్ అనే క్వశ్చన్ అడుగుతున్న సందర్భం. నువ్వు ఇంటికాడ పండుకుంటే తొందరలో ఎట్లా వస్తుంది? ఇంటికాడ పండుకుంటే తొందరలో వస్తుందంటే రాదు. కాబట్టి నీ వంతుగా నువ్వు ప్రయత్నం చేస్తే రావడానికి అవకాశం ఉన్నటువంటి అంశంగా అర్థం చేసుకోవచ్చు. లైవ్ కాల్ తీసుకొని మాట్లాడే ఒక ప్రయత్నం చేద్దాం. అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. అద్దంకి దయాకర్ త్వరలే మాట అనే నేను అంటే నిజంగా నిరుద్యోగులతో చర్చ జరుపుతాడు అనుకున్నాం, కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఇదంతా రాజకీయ డ్రామా. రాజకీయ డ్రామా అని చెప్పలేము, కానీ అద్దంకి దయాకర్ బలం జరపకపోవచ్చు. ఆయనకు సీఎం, ఎందుకంటే ఉన్నదేమో రెడ్డి సీఎం, ఈయన దళిత బిడ్డ. ఒక దళిత బిడ్డకు ఒక రెడ్డి సీఎం ఎమ్మటే అపాయింట్మెంట్ ఇస్తాడా? ఇవ్వడు కదా. కాబట్టి అలాంటి సందర్భం కూడా మనకు కనబడుతుంది. ఇక్కడ అద్దంకి దయాకర్ని కూడా మనం బ్లేమ్ చేయలేం, ఎందుకంటే ఆయన బలం సరిపోవడం లేదు. ఆయన చెప్తే మాట వినే పరిస్థితుల్లో రెడ్డి సీఎం వింటాడా అంటే ఈయన ఒక పరిస్థితి, కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అద్దంకి దయాకర్ గారికి ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం, సూచనలు చేస్తూ ఉన్నాం. మీరు మాట ఇచ్చారు, 3 రోజులలో కల్పిస్తామని చెప్పారు. నిన్న మొన్నంటే ఢిల్లీలో ఉన్నాడు. ఢిల్లీ అయిపోయింది, అలా 8వ తారీఖు ఉంది, రేపు 9 ఉంది, ఎల్లుండి 10వ తారీఖు ఉంది. 10వ తారీఖున ఆదివారం రోజు కొంత టైం దొరుకుతుంది, ఫ్లెక్సిబుల్ టైం చెప్పండి, వస్తారు విద్యార్థులు వస్తారు. లేదు సోమవారం నాడు రండి, సిటీ సెంటర్ లైబ్రరీలో ముఖ్యమంత్రి వచ్చి మాతో మాట్లాడమని చెప్పేసి బలంగా చెప్తా ఉన్నాం. ఏ ముఖ్యమంత్రి భయపడుతున్నాడా? నిరుద్యోగులు భయపడుతుండా? ఆయన రాహుల్ గాంధీని పట్టుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఎందుకు వచ్చే పరిస్థితి చేయడు? మరి దయాకర్కి కాల్ చేస్తే ఆయన కాల్ ఎత్తే పరిస్థితి కనపడకపోవచ్చు. ఓకే, కాల్ తీసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. మిత్రుడు కాల్ చేస్తూ ఉన్నాడు. హలో, చెప్పండి మిత్రం, ఎక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తూ ఉన్నారు? సార్ వరంగల్ సార్ మాది. చెప్పండి మిత్రమా, ఎక్కడ చదువుతున్నారు? మాది వరంగల్ సార్. మాకు ఎన్పిటిషన్ గురించి అసలు 2013లో అడే సార్ మాకు జేఎల్ఎంలు. అవును సార్ మాకు 12 తారీఖు ధర్నా ఉంది కదా సార్. అవును సార్. చలో గాంధీ భవన్ ధర్నా కాదు, వినతిపత్రం ఇస్తున్నాం. వాళ్ళకు ప్రజావాణి కార్యక్రమం పెట్టారు, దానికి ఇస్తున్నాం. మీ వంతుగా మీ పవర్ సెక్టర్ వాళ్ళు ఎంతమంది వస్తారు రేపు చలో గాంధీ భవన్కి? సరే సార్, మేము కూడా రానికి ఒక 20 మందిని తీసుకురానికి మేము కూడా ట్రై చేస్తాం సార్. అన్ని జిల్లాలకు వెళ్ళి రావాలి. జిల్లాలకు వెళ్ళి రావాలంటే బస్ కిరాయి అనుకుంటే నీ బస్ కిరాయి కానీ ఆగిపోవాల్సి వస్తుంది. అట్లేం లేదు సార్, మేము తీసుకొస్తాం సార్. ఎందుకంటే అన్నిటికంటే ఇప్పుడు ఎమ్మటే రావడానికి అవకాశం ఉన్నటువంటి నోటిఫికేషన్ పవర్ సెక్టర్. అవును సార్. విన్నాం సార్. మీ లైవ్లో కూడా మీరు పిల్లలు వస్తే కూడా నేను వీడియో చేశాను. కాబట్టి మీరు ఏ మాత్రం ఫోర్స్ఫుల్గా చేస్తే, ఎందుకంటే అన్ని టోటల్ దానికి ఎలాంటి ఇబ్బందులు లేవు, టోటల్ వ్యవస్థ రెడీగా ఉంది. గవర్నమెంట్కి వెళ్ళి ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి ప్రెజర్ ఉన్నది, ఆర్థిక శాఖ ఆమోదం పొందింది,
ఎవ్రీథింగ్ రెడీగా ఉంది. ఎవ్రీథింగ్ రెడీగా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ప్రెషర్ పెడితేనే సాధ్యమైంది. కాబట్టి మీ పవర్ సెక్టర్ వాళ్ళు బలంగా నిర్ణయం తీసుకొని మీ వాట్సాప్ గ్రూపులలో మాట్లాడుకొని రేపు పవర్ సెక్టర్ వాళ్ళే పెద్ద ఎత్తున రేపు చలో గాంధీ భవన్ ప్రోగ్రాంలో ఉండాలా. మీరు ప్రత్యేకంగా లెటర్లు తీసుకొని రండి. మీకు 2017లో నోటిఫికేషన్ ఇచ్చారు. మొత్తం ఎన్ని డిస్కీములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎవరెవరు పనిచేస్తున్నారు, ఏ డిస్కులు ఎంతమంది ఎంత ఖాళీలు ఉన్నాయి, మొత్తం లెక్కలతో సహా వింతిపత్రం రాసుకొని రండి. సరే సరే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మిత్రం. రైట్. చెప్పండి మిత్రం, ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు? నమస్కారం సార్. నమస్తే. మా పేరు దిలీప్ కుమార్ సార్. దిలీప్ కుమార్. చెప్పండి మిత్రమా. దిలీప్ కుమార్ సార్, జోగులాంబ గద్వాల డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పు మిత్రమా. అదే సార్, నోటిఫికేషన్ సంబంధించి మరి ఇంత స్ట్రగుల్ అవుతున్నాను సార్. 2014లో నాది అయిపోయిందండి డిగ్రీ. 2014 అయిపోయింది. అవును సార్, అక్కడ నుంచి ప్రిపరేషన్ అవుతానే ఉన్నాము. ఏ పోస్ట్ లో ఎంత నీ ఏజ్ ఎంత ఇప్పుడు? 31 నడుస్తుంది సార్. 31. పెళ్ళి అయిందా? ఇంకా లేదు సార్. ఉద్యోగం వస్తేనే పెళ్లి చేసుకుంటావా? అదే హోప్స్తోనే ఉన్నాం ఇంతవరకు. అసలు వస్తుందా రాదా, నోటిఫికేషన్ ఉందా లేదా, అసలు బాగా టెన్షన్ చెప్పుకోకూడదు, మా ఫ్యామిలీ పరిస్థితి చెప్పుకోకూడదు. చాలా దారుణంగా అయిపోయింది సార్ పరిస్థితి. బయట పార్ట్ టైం జాబ్ చేసుకున్నామని ఆ జాబ్ కూడా పని చేసుకొని దీనికోసం కూర్చున్నాము. ఆ నోటిఫికేషన్ కూడా రాకుండా అయిపోయింది. జీపీ నోటిఫికేషన్ అంటున్నారు, రోజు త్వరలో అంటున్నా కానీ అసలు ఎక్కడ కాకుండా అయిపోయింది పరిస్థితి. మరి ఏం చేద్దాం చెప్పండి. నోటిఫికేషన్ల కోసం నేనైతే మాట్లాడుతున్నా. మీరు ఏం చేస్తారు, ఏం చేస్తే వస్తే చెప్పండి. ఏం చేస్తే వస్తా అనుకుంటున్నారు మీరు? సార్, దీనికి సంబంధించి కేసీఆర్ కలవడము, లేకపోతే భారీ ఎత్తున పెద్ద ఎత్తున కొంచెం ధర్నా లాంటిది ఏదైనా చేస్తే బాగుంటుంది సార్. ఈ మన తెలంగాణ మూమెంట్ లో రైలు రోకో లాంటివి అలాంటి చేశాం కదా, అలాంటి చేస్తే కాదబ్బా. ఇందిరా పార్క్ కాడ మహాగర్జన పెడితే 3000 మందే వచ్చినారు. ఉన్నది 30 లక్షల మంది. అదే మహాగర్జన ఇందిరా పార్క్ కాడ ఒక 20,000 మంది వచ్చి ఉంటే ఇప్పటి నోటిఫికేషన్ వచ్చేది మనకు. అది కరెక్టే సార్. దీనిపై మొత్తం అవగాహన కల్పించాలి సార్ నిరుద్యోగులకు కూడా. డైలీ నేను మీ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నాను. డైలీ కంపల్సరీ మీరు లైవ్స్ అన్ని చూస్తున్నాము. ఏం పేరు నీ పేరు? సార్, దిలీప్ కుమార్ సార్. దిలీప్ కుమార్. రేపు చలో గాంధీ భవన్ కాడ కనపడతావా? కనబడతా సార్. ఖచ్చితంగా సార్. నువ్వు ఎక్కడ చదువుకుంటున్నావు ఇప్పుడు? ఇంటి దగ్గర చదువుకుంటాను సార్. ఇంటికాడ చదువుకుంటున్నావు. మీ ఊర్లో ఎంతమంది నిరుద్యోగులు? లైబ్రరీలో ఉంటారు సార్. ఒక 60-70 మెంబర్స్ ఉంటారు సార్. మరి 70 మంది కలిసి వెహికల్ తీసుకోను బస్ ఎక్కి రావచ్చు కదా. మరి వస్తాం సార్. ఖచ్చితంగా మోటివేషన్ చేసుకోండి. లేకపోతే మనకు స్థానిక సంస్థ ఎన్నికలు అయిపోయినాయి అంటే మళ్ళీ మీకు ఎప్పుడంటే మళ్ళీ రావు మళ్ళీ పరిస్థితి. స్థానిక సంస్థల ఎలక్షన్ అయిపోతే మళ్ళీ ఆఫ్టర్ ఎమ్మెల్యే ఎలక్షన్ మళ్ళీ 2029-28 అట్లయితే పరిస్థితి. కాబట్టి రేపు ఖచ్చితంగా వచ్చే ప్రయత్నం చేయండి. మరి చాలా గలీజ్ అయిపోయింది ఈయన గవర్నమెంట్. అసలు కేసీఆర్ కన్నా చాలా దారుణంగా అయిపోయింది నిరుద్యోగుల పట్ల. ఏమంటారు ఊర్లలో, ఏమంటున్నారు గవర్నమెంట్ మీద? ఊర్లలో అయితే చెప్పుకోకూడదు సార్. ఇక కేసీఆర్ రేవంత్ రెడ్డి అనేవాడు అసలు రాడు. గవర్నమెంట్ మీద చాలా నెగిటివ్ ఉంది సార్ అక్కడంతా. అంటే అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవుతాడని ఎన్నికల ముందు మీరు ఎవరైనా ఊహించిరా? ఎక్స్పెక్ట్ చేయాలా సార్? ఎక్స్పెక్ట్ చేయాలా? అంతే కదా సార్. మరి ఇక్కడ యాక్చువల్లీ మాది అల్లపూర్ నియోజకవర్గము, గద్వాల నియోజకవర్గం. గద్వాల డిస్ట్రిక్ట్ లో 2 నియోజకవర్గాలు బీఆర్ఎస్ వచ్చాయి కదా. బీఆర్ఎస్ వచ్చినాయి. అవును సార్. ఇక్కడ బండ్ల కిషోర్ రెడ్డి, ఇక్కడ వచ్చేసి ఈయన చల్లవగ్గర మనిషి. ఓకే. సార్, మరి ఆ ప్రతిపక్షం వాళ్ళు కూడా బలంగా తీసుకోవట్లేదు. వాళ్ళు కూడా సీరియస్ వర్క్ చేయలేదు కాబట్టి, నిరుద్యోగుల మీద సీరియస్ వర్క్ చేయలేదు కాబట్టి వాళ్ళు కూడా మాట్లాడతలేరు. వాళ్ళ కాలం అట్లా అయిపోయింది, వీళ్ళ కాలం ఇట్లా అయిపోయింది. మరి ఏంటి మన నిరుద్యోగుల పరిస్థితి ఏం చేద్దాం మరి? అదే సార్, ఏం చేద్దామని ఆలోచిస్తూనే ఉన్నాము. మరో తెలంగాణ ఉద్యమం లాగా నిరుద్యోగులు ఒక్కసారి కనుక బలంగా చేస్తేనే, మరో తెలంగాణ ఉద్యమం నిర్మిస్తేనే మనకు ప్రభుత్వ రంగం అటు ప్రైవేట్ రంగం రెండింటిపైన మనం ఆధిపత్యం చెలాయించకపోతే రేపు ముందు భవిష్యత్ కార్యాచరణ చాలా ఇబ్బంది అయిన పరిస్థితి ఏర్పడుతుంది నిరుద్యోగులకి. ఓకే, థ్యాంక్ యూ మిత్రమా. ఇంకేమైనా చెప్తావా? దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలనే ఆలోచన అంతే సార్. నీ నెంబరు నీ పేరు రాసుకుంటున్నాను ఇక్కడ. ఓకే సార్. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరో కాల్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వాళ్ళకు దయాకర్ వాళ్ళకి కాల్ చేస్తే ఏమంటారు? త్వరలో అన్నీ రెడీగా ఉన్నాయి, సిద్ధమైనాయి, ఎల్లుండే నోటిఫికేషన్ వస్తుంది అన్న మాట తప్ప వాళ్ళ కానించి ఎలాంటి మాట రాదు.
ఢిల్లీలో డెమోక్రసీ అంటారు, తెలంగాణలో నో డెమోక్రసీ. అంటే అలా మాటలు. నాకు తెలిసి కామెంట్ పెట్టండి కింద, దేశంలో ఏ ముఖ్యమంత్రి అన్నా మైక్ దొరికితే ఆవేశపడుతూ 0% పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అవునా కాదో కింద మెసేజ్ పెట్టండి చూద్దాం. మైక్ దొరికితే ఎంత అద్భుతం అంటే అసలు ఇక ఈయన తప్ప ఇంకెవడు దేశంలో ఎవడు మాట్లాడన్నటువంటి రీతిలో రేవంత్ రెడ్డి యొక్క ప్రసంగాలు ఉంటాయి. ఫలితాలు ఎట్లుంటాయంటే ఏం ఫలితాలు ఉండవు. దాని మీద మీరు కామెంట్ పెట్టే ప్రయత్నం చేయండి. ఒక కాల్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. అందరు కామెంట్ పెట్టండి. చెప్పండి మిత్రం, ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు మీరు? సార్ గుడ్ ఈవినింగ్ సార్, నేను మంచిర్యాల నుంచి మాట్లాడుతున్నాను. ఏం పేరు నీ పేరు? నా పేరు రమేష్ సార్. ఎక్కడ చదువుతున్నావు నువ్వు? నేను ఇక్కడే చదువుతున్నా సార్. ఇంటికాడ చదువుతున్నావా, లైబ్రరీ చదువుతున్నావా? ఇంటి దగ్గరే చదువుతున్నా. ఓకే, ఎందుకు లైబ్రరీ? మరి మంచిర్యాల లైబ్రరీ ఉందిగా, పెద్ద మంచి లైబ్రరీ ఉందిగా. అంటే ఇంట్లోనే చదువుతున్నా సార్. ఏం ప్రిపేర్ అవుతున్నావు? సార్ నేను డిప్యూటీ సర్వేయర్స్ కు ప్రిపేర్ అవుతున్నా సార్. ఓకే, పడితే మా నోటిఫికేషన్ వస్తా, డిప్యూటీ సర్వేర్ వస్తుందా? సార్ వస్తుంది సార్. డిప్యూటీ సర్వేయర్స్ కోసం కూడా కొంచెం బాగా ఫైట్ చేయాలి సార్, ఎందుకంటే అది సివిల్ వాళ్ళకి ఇవ్వకుండా ఈ విఆర్ఓలు విఆర్ఎస్ కి ఇస్తామని చెప్పేసి అంటున్నారు. దాని మీద అసలు క్లారిటీ లేదు సార్. మీరు డిప్యూటీ సర్వే నోటిఫికేషన్ వస్తే ఎంతమంది రాస్తారు ఎగ్జామ్? సార్ సివిల్ వాళ్ళందరూ రాస్తారు సార్. సివిల్ వాళ్ళు అంటే ఎంతమంది రాస్తారు? ఎన్ని అప్లికేషన్లు వస్తాయి సార్? 50,000 వరకు వస్తాయి సార్. మరి 50,000 మంది ఉన్నారు, మీరు 500 మంది కూడా బయటకు వెళ్ళారు, ఎట్లా వస్తాయి నోటిఫికేషన్? సార్ వస్తున్నాం సార్, తిరుగుతున్నాం మినిస్టర్ చుట్టూ, అట్లా ధర్నాలు అప్పుడప్పుడు చేస్తున్నాం. కానీ రేపు బలంగా ఒకటే అబ్బా, రేపు బలంగా ఏం చేద్దామంటే దీని మీద చలో గాంధీ భవన్ కాంగ్రెస్ మేనిఫెస్టో ఇచ్చింది కాబట్టి బలంగా నిర్వహిద్దాం. దాంతోపాటుగా నెక్స్ట్ కనుక వినకపోతే చలో టీఆర్ఎస్ భవన్ ముట్టడి కానీ, లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఆమరణ నిరాహార దీక్షలు. ఒక్కడు కూర్చుంటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఒక 100-200 మంది నిరాహార దీక్షలు చేస్తే ప్రభుత్వం ఎందుకు కదిలి రాదు? ఎక్కడికక్కడ నిరాహార దీక్షలు చేస్తే కదిలి రాదా? మనం యూత్ ఏం కాదు, నేను 10 రోజుల పాటు దీక్ష చేసిన, కాకపోతే 6 కేజీలు తగ్గాను. 6 కేజీలు తగ్గాను, ఏం కాదు. ఎందుకంటే మనం ఆ శక్తి మనకుంటే, యూత్లో అంత శక్తి ఉంటుంది. మహాత్మా గాంధీ 50 సంవత్సరాల వయసులో 10-15 సార్లు ఆయన హంగర్ స్ట్రైక్ చేసిండు. మహాత్మా గాంధీ బతకలే, చచ్చిపోయిండు ఏమన్నా? కాబట్టి ఖచ్చితంగా మనం ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ బీసీ రిజర్వేషన్ల కారణంగా కొంత ఈ స్థానిక సంస్థలు కూడా కింది మీదకి దోబుచ్చులాడుతున్నాయి. కాబట్టి దానికంటే ముందే ఖచ్చితంగా మనం నోటిఫికేషన్ సంపాదించే ఒక ప్రయత్నం చేద్దాం. మీ డిప్యూటీ సర్వేర్ కూడా రాశాను, ఇక్కడ చూడండి. డిప్యూటీ సర్వే రాశాను, పవర్ సెక్టర్ రాశాను, డిఎస్సి, ఎస్ఐపిసి, జీపో. అసలు నేను చెప్పేదే గ్రూప్స్, ఇంకా గ్రూప్స్ అనే పదం ఇంకా వేయలేదు. ఎందుకంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఆనే నిక్కి నీగులుతున్నాయి. అయినా దాని ప్రాతదాంతో సంబంధం లేకుండా కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మీ డిప్యూటీ సర్వేయర్లు, పవర్ సెక్టర్ వాళ్ళు రేపు ముందు అడుగు భాగంలో ఉండి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని కోరుతా ఉన్నా. ఇంకేమైనా చెప్తావా? ఎట్లా వస్తావు? మంచిర్యాలకి వెళ్ళి ఎట్లా వస్తావు? మరి ట్రైన్లో వస్తావా? మీకు మంచిర్యాల ట్రైన్ ఉంది కదా? మీ లైబ్రరీలో, మంచిర్యాల లైబ్రరీలో అద్భుతంగా లైబ్రరీ, కొత్త లైబ్రరీ కట్టారు. నేను వచ్చాను, మంచిర్యాల లైబ్రరీ కూడా వచ్చాను నేను. లైబ్రరీ వాళ్ళు కూడా అందరూ రావాల్సిన అవసరం ఉంది. ఓకే సార్, వస్తాం. థ్యాంక్ యూ అమ్మ. రైట్. థ్యాంక్ యూ సార్. కామెంట్ పెట్టారా? కామెంట్లు బాగానే పెడతా ఉన్నారు. రేవంత్ రెడ్డి కాదు, ఆయన రెడ్డి రేవంత్ వార్డు మెంబర్గా ఉండాల్సినోడు ముఖ్యమంత్రి అయి కూర్చుండని చెప్పేసి ఇక్కడ కామెంట్ పెడతా ఉన్నారు. డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 70% ప్రమోషన్స్, 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ వల్ల బీఈడీ చేసిన వారి జీవితాలు ఆగమగోచరంగా మారాయి సార్. మరి ఒక్కసారిగా నిరుద్యోగులు 4 లక్షల మంది ఉన్నారు బీఈడీ చేసిన వాళ్ళు. ఎవరో 2-3-10 మంది రోడ్డు ఎక్కితే ఎట్లా పరిష్కారం అవుతుంది? కాబట్టి వాళ్ళు ఉన్న ప్రస్తుత పరిస్థితులలో మనం ఖచ్చితంగా ప్రభుత్వాలను మెడలుంచే విధంగా పనిచేసే తప్ప, ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఉద్యమ కేంద్రంగా బలంగా ఉండేది. ఆ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి బలమైన ఉద్యమాలు ఇలా మనకు కనబడుతున్నాయంటే కనబడతలేవు. అంతా సీనియర్లు అంతా వెళ్ళిపోయారు, జూనియర్లు వచ్చారు. ఏదో ఉన్నారా అంటే కనబడుతురు కానీ యూనివర్సిటీ అంటే భయపడే స్థాయికి వెళ్ళి యూనివర్సిటీ ఎప్పుడు చూసినా పోలీసులు కనబడుతున్నారు. అలాంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఒకటే మనలో చైతన్యం లేకపోవడం, పోలీసులకు భయపడడం, ఇలాంటి వాటి కారణంగానే మన నిరుద్యోగ ఉద్యమాలు బలంగా జరుగుతలేదు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆట ఆడుతున్న సందర్భాలు మనకు కనబడతా ఉన్నాయి.
మన సీఎంకి నిరుద్యోగ సమస్య జీరో నాలెడ్జ్ ఉంది కాబట్టి దేశంలో ఎవ్వడికి ఇవ్వని ఉద్యోగాలు నేను ఇచ్చినా నేనే మొనగాడిని అని చెప్పేసి 5 ఫీట్ల రేవంత్ రెడ్డి ప్రతి మీటింగ్లో మనిషి ఏమో 5 ఫీట్లు పిట్ట కొంచెం కూతగానం ఇది రేవంత్ రెడ్డి యొక్క లక్షణం. దాని కారణంగానే ఆయన ముఖ్యమంత్రి అయి కూర్చున్న సందర్భం అంటే రాజకీయంలో ఓనమాలు బలంగా చదివినోడు నిరుద్యోగ అంశాలు కానీ రాష్ట్ర భవిష్యత్తు మీద గురించి కానీ అవగాహన లేనటువంటి ఒక వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి అనే అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నోటిఫికేషన్ సార్ అన్ని నోటిఫికేషన్లు కావాలా, మనం మాత్రం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళొద్దు. కాబట్టి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉన్నోళ్ళు కూడా బలంగా నిర్ణయించే ప్రయత్నం చేద్దాం. రేపు చెలో మనం అక్కడ ఉద్యమం ఏం చేయట్లేము, వినతిపత్రం ఇదే ఒక కార్యక్రమాన్ని చేసే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మనము పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ కనుక సక్సెస్ చేస్తే రేపు ఖచ్చితంగా నోటిఫికేషన్ రావడానికి ఆస్కారం ఉంది. అయినా వెనకడుగు పోతే మళ్ళీ కూడా వెనకడుగు వేయకుండా ముందుకు పోయే ఒక ప్రయత్నం కూడా చేద్దామని స్పష్టంగా చెప్తున్నాను. దొంగారెడ్డి కామెంట్లు డిఎస్సి సార్ కైండ్లీ ఫైట్ బీఈడి క్యాండిడేట్స్ వీఆర్ లాసింగ్ ఏ లాట్ సార్ కంపల్సరీ. దాని మీద కూడా మనం నిలదీసి ఒక ప్రయత్నం చేద్దాం. సార్ గురుకుల టీజీపీఎస్సీ జేఎల్ మోడల్ స్కూల్లో నోటిఫికేషన్ కూడా రావాలా, డిఎస్తో పాటు అవి కూడా ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది. దిల్సుగుణ సార్ నాది బాధ్యత ఇంద్రప్రసాద్, మరి దిల్సుగుణకి వెళ్ళి ఇంద్రప్రసాద్ 1000 మందిని పట్టుకొని రావాలా. మరి మొన్ననే మహాగర్జన పెట్టినాం. చనిపోవాల్సిన అవసరం లేదు, చనిపోకుండానే కొట్లాడాల్సిన అవసరం ఉంది. మనం తలుచుకుంటే వాళ్ళ మీద రాజకీయ నాయకులు ముట్టడి చేయాలి కానీ మనం చచ్చిపోవాల్సిన అవసరం ఏం లేదు. పవర్ సెక్టర్ ఆస్పిరెంట్స్ కంపల్సరీ రావాలా, లేకపోతే నక్సలిజం తప్పకుండా అనిపిస్తుంది. చనిపోయే పరిస్థితి బరిగీసి కొట్లాడి సాధించుకుందాం, అలాంటి మాటలు అవసరం లేదు. జియో పైన మెయిన్ ఫోకస్ చేయాలి సార్, అందుకే కదా ఫస్ట్ పెట్టాను నేను. ఏమంటున్నా, తక్షణమే మనకు రావడానికి అవకాశం ఉన్న నోటిఫికేషన్ ఏంటంటే జీపీఓ రెడీగా ఎమ్మటే రావడానికి అవకాశం ఉన్న జీపీఓ పవర్ సెక్టర్ సంబంధించిన 5300 ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా మీరు ఈ 2 వర్గాలకు సంబంధించిన వాళ్ళు మనం బలంగా నిలబడితే మనకు నోటిఫికేషన్ల మీద రావడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి రాహుల్ గాంధీని కలిసి రాహుల్ గాంధీ మనకు అపాయింట్మెంట్ ఇస్తాడా? ఇవ్వడు కదా. ఫస్ట్ మనము గాంధీ భవన్లో వినతిపత్రం ఇస్తే రాహుల్ గాంధీకి వినిపించినట్టే. కాబట్టి రేపు గాంధీ భవన్కి వచ్చేటప్పుడు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో, రాహుల్ గాంధీ ఫోటోలు, అలాగే ప్రియాంక గాంధీ ఫోటోలు, ఇయర్ క్యాలెండర్ సంబంధించిన జిరాక్సులు, మేనిఫెస్టో జిరాక్సు, ఇయర్ క్యాలెండర్ సంబంధించిన జిరాక్సులు, అలాగే రాహుల్ గాంధీ ఫోటోలు, దాంతోపాటు ప్రియాంక గాంధీ ఫోటోలు అన్నీ కూడా జిరాక్సులు తీసుకొని అవన్నీ జత చేసి మనము అక్కడ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అక్కడ మీడియా పాయింట్ కూడా ఉంటుంది. ఆ మీడియా పాయింట్ కాడ మన బాధల్ని కూడా ఖచ్చితంగా చెప్పే ఒక ప్రయత్నం చేద్దామని స్పష్టంగా చెప్తా ఉన్నాను. పవర్ సెక్టర్ వాళ్ళు ఒక్కరు బయటికి రారు, ఈ ఒక్కసారైనా అందరు రండి, మన కోసము మనమే కొట్లాడాలా. అందరూ కలిసి ఒక తాటిపై వస్తే బయటికి వస్తే నోటిఫికేషన్ పక్కా వస్తాయి సార్, 100% మిత్రమా. ఎస్వీఆర్ ఎస్ఐ ఎస్ఐపిసి నోటిఫికేషన్ దాన్ని కూడా రాశాము. మన అందరం బయటికి వెళ్తే ఇవన్నీ నోటిఫికేషన్ల మీద బరాబరు కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఇంకెనీ క్యాండిడేట్స్ అన్న బాధలు కనుక చెప్పుకోవాలనుకుంటే చెప్పండి, 2-3 కాల్స్ తీసుకొని ముగించే ప్రయత్నం చేస్తాను. దీనికి సంబంధించిన ఒక పోస్టర్ కూడా డిజైన్ చేసి పంపిస్తాను. టోటల్గా అన్ని గ్రూపులోకి పోయే విధంగా ఈ చలో గాంధీ భవన్ అనే ప్రోగ్రాం అన్ని గ్రూపులోకి మెసేజ్ పోయే విధంగా మీరు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్ గ్రూపులలో, టెలిగ్రామ్ గ్రూపులలో దీన్ని పంపించే ప్రయత్నం చేయండి. పోస్టర్ డిజైన్ చేసి మీకు పంపిస్తాను కంపల్సరీగా. దానికోసం కొట్లాడే ఒక ప్రయత్నం చేద్దాం. సార్ ఎఫ్బిఓ నోటిఫికేషన్ మనకు
జీపీఓ సిలబస్ రెండు కూడా సేమ్ ఉంటాయి. ఏ నోటిఫికేషన్ వచ్చినా రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎబ్బోస్ నుంచి కూడా మాట్లాడదాం. మీకు బాధ ఉంటే కంపల్సరీ రాయండి. నిరుద్యోగుల పక్షాన్ని నిలబడడం మేము తప్పకుండా అండగా, నాకు తప్పకుండా ఉండడం, మీరు నాకు అండగా ఉండడం కాదు, నేనే మీకు అండగా ఉంటున్నా. ఎందుకంటే నేను రేపు జీపో ఎగ్జామ్ రాయను, రేపు నేను ఏ ఎగ్జామ్ కూడా రాయను. నేను నిరుద్యోగుల తరపున మాట్లాడడానికే నేనే మీకు అండగా వస్తున్నా. కాబట్టి ఇది మీ యొక్క సమస్య అనుకుంటే మీరు తరలి రండి. మీ సమస్య అనుకుంటే మీరు తరలి వచ్చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది ఉన్నటువంటి లైవ్కి సంబంధించినటువంటి కాన్సెప్టు ఇక్కడ అర్థం చేసుకోండి. మళ్ళీ సండే నైట్ కూడా మీకు లైవ్కి వచ్చే ఒక ప్రయత్నం చేస్తాను. దీనికి సంబంధించిన పోస్టర్ డిజైన్ చేసి పంపిస్తాను. ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎవరికైతే పెయిన్ ఉందో, ఎవరికైతే బాధ ఉందో, ఎవరైతే పుస్తకం పట్టుకొని చదువుతున్నారో, ఎవరైతే నోటిఫికేషన్ కావాలని బలంగా కోరుకుంటున్నారో, ఎవరైతే 4-5 ఏళ్ళుగా వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా రేపు హైదరాబాదు బాట పట్టాల్సిన అవసరం ఉంది. చలో గాంధీ బంద్ ప్రోగ్రాము పట్టాల్సిన అవసరం ఉంది. సింగరేణి నోటిఫికేషన్ సార్ మ్యాథ్స్ జీపీఓలో పెట్టొద్దు సార్. సిలబస్ తర్వాత ఫస్ట్ అయితే ఉద్యోగం రావాలిగా, ఫస్ట్ అయితే నోటిఫికేషన్ రావాలా, దానిపైన కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిరుద్యోగులు అందరూ రావాలి. ఇది ఇవాళ ఉన్నటువంటి లైవ్ సంబంధించిన కాన్సెప్టు. ఫైనల్గా చెప్తున్నాను, వినే ప్రయత్నం చేయండి. ఏంటంటే రేపు మనం చలో గాంధీ భవన్ ఎప్పుడు సార్, ఇక్కడ డేట్ పెట్టలేదు మీకు, ఆగస్టు 12వ తారీఖు, ఆగస్టు 12వ తారీఖు, ఆగస్టు 12వ తారీఖు మంగళవారం మనకు ఏముంటుంది సార్ అంటే గాంధీ భవన్, చలో గాంధీ భవన్ అనే ప్రోగ్రాము మనకు ఆగస్టు 12 మంగళవారం రోజు ఈ ప్రోగ్రాము నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి పోస్టర్ని కూడా మీకు వాట్సాప్లో పంపిస్తాను. అందరూ కూడా పంపే ప్రయత్నం చేయండి. నక్సలైట్లు అయ్యి నల్లమల్లో నల్ల దొంగ పులిని అంతం చేయాలనిపిస్తుంది సార్. పవర్ సెక్టర్ కోసం చూసి చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఏం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. నిరుద్యోగులు కంపల్సరీ సాధించుకునే ఒక ప్రయత్నం చేద్దాం సార్. స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ షుడ్ బి స్టాప్డ్ సార్. మనం బయటికి వెళ్తే అన్నీ అవుతాయి, అన్నిటి మీద చర్చ జరుగుతుంది. మనం బయటికి వెళ్తే టోటల్ అన్ని అంశాలపైన చర్చ జరుగుతుంది కూడా అర్థం చేసుకోవచ్చు. బల్మూరు వెంకట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పవర్ సెక్టర్ నోటిఫికేషన్ గురించి మాట్లాడాడు, ఇప్పుడు మాట్లాడడం లేదు. మాట్లాడే విధంగా చేసే ప్రయత్నం చేద్దాం. ఇది ఫైనల్గా చెప్పే కాన్సెప్టు. కాబట్టి ప్రతి నిరుద్యోగి రేపు మంగళవారం ఎంతమంది తరలి వస్తున్నారో ఒకసారి మెసేజ్ చేయండి. వస్తున్నా నేను ఎంతమంది మెసేజ్ పెడతారో చూస్తాను. వస్తున్నా నేను కనీసం ఎంతమంది మెసేజ్ పెట్టే ఓపిక ఎంతమందికి ఉంది? ఇప్పుడు లైవ్లో ఒక 175 మంది ఉన్నారు. ఎంతమందికి ఓపిక ఉందో చూస్తాను నేను. ఫస్ట్ మెసేజ్ పెట్టడానికి ఎంతమందికి ఓపిక ఉందో చూస్తా ఫస్ట్. ఒక్కొక్కరు కనీసంగా ఒక 5 మెంబర్ని తయారు చేస్తారా? ఒక్కొక్కరు ఒక 5 తయారు చేయండి. ఆ 5 మరొకరు తయారు చేస్తారు. అంతకుముందు ప్రభుత్వం అన్యాయం చేసింది, ఇప్పుడు ప్రభుత్వం ఆశ పెట్టి గొంతుకు వస్తుంది 100%. 12వ తారీఖు అండి డేటు చూడండి. ఆగస్టు 12 మంగళవారం, చలో గాంధీ భవన్. ఆగస్టు 12 మంగళవారం. 2 లక్షల ఉద్యోగాల సాధన, 2 లక్షల ఉద్యోగాల సాధన. 20 మెంబర్ వస్తాం సార్. NPTCL ఐఎమ్ కమింగ్. వస్తున్నాం. ఎవరికి వారుగా ఏది దొరుకుతుంది. బస్సు అయితే బస్సు, ట్రైన్ అయితే ట్రైను. మనం అక్కడ అరాచకాలు ఏం చేయము. వినతి పత్రాలు ఇస్తాం,
మొత్తం కాంగ్రెస్ గాంధీ భవన్ మొత్తంగా నిరుద్యోగులతో ఆ గ్రౌండ్ మొత్తం కూడా నింపాలి ఖచ్చితంగా. వాళ్ళు వచ్చి మనతో మాట్లాడాలా. 10 మంది వస్తున్నాం. అవినాష్ వస్తాం సార్, నల్గొండ నుంచి 100 మంది. జీపీఓ కామెంట్లు 50 మందే పెట్టారు. లైవ్లో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది లైవ్ పెట్టారు. కామెంట్ కూడా పెట్టడానికి ఇబ్బంది అవుతున్నటువంటి సందర్భం. మొత్తంగా రేపు వాట్సాప్లలో చర్చ పెట్టండి. రేపు మంగళవారం యొక్క గాంధీ భవన్, చలో గాంధీ భవన్ పైన చర్చ పెట్టండి. ఒకళ్ళు చర్చ మొదలు పెడితే మిగతా వాళ్ళందరూ మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. టోటల్గా ప్రతి వాట్సాప్ గ్రూపులో చలో గాంధీ భవన్ మీద చర్చ జరగాల, నోటిఫికేషన్ల పైన చర్చ జరగాల. ఒక అర్ధగంట సేపు చర్చ పెట్టండి. వాళ్ళు ఇప్పుడు నా లైవ్ అయిపోగానే ప్రతి గ్రూపులో దీని గురించి చర్చ పెట్టే ప్రయత్నం చేయండి. అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ లేదు, జేఎల్ వాళ్ళకు ప్రమోషన్ అడ్డవలుగా గ్రూప్ 1 అగెయిన్స్ట్ కామ్ 100%. మేము పోరాటం, నోటిఫికేషన్ వస్తే లేకపోతే రావు, ఏదైతే అది అవుతుంది. ఎస్, పోరాటం అయితే కంపల్సరీ చేయాలా. 1000 మెంబర్ వస్తే ఖచ్చితంగా 10,000 మంది వస్తే ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తాయి. ఒక మిత్రుడు లైవ్లో ఉన్నాడు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మిత్రం, ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు? వరంగల్ నుంచి. చెప్పు మిత్రమా. పవర్ సెక్టర్. ఓకే. 20 మెంబర్స్ వస్తారా? ఎక్కువ మంది రాలేరా? ఒక్కసారి రేపు సోమవారం రోజు అన్ని లైబ్రరీలలో నిరుద్యోగులంతా కలిసి తిరగండి. సోమవారం ఫ్రీ ప్లాన్ చేసుకోండి. లైబ్రరీలు అన్నీ కూడా కదిలించండి. మంగళవారం పొద్దుగాల బయలుదేరండి. 10 గంటల వరకు హైదరాబాద్కి వచ్చే విధంగా ప్లాన్ చేసుకోండి. సోమవారం కోచింగ్ల కోసం, రూమ్లలో ఉండి రెంట్ల కోసం, ఫుడ్ కోసం ఇదంతా ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. కానీ ఈ ఉద్యోగం కోసం వచ్చి ట్రై చేయడం మాత్రం ఎవరు ఆలోచించారు? అదే కదా దౌర్భాగ్యం. ఆ దౌర్భాగ్యం ఉంది కాబట్టి మనకి దౌర్భాగ్యం పడుతుంది. 20,000 పెట్టి కోచింగ్లకు పోతున్నారు. రూమ్లలో ఉండి అదే ఏం చేయకుండా రూమ్లలో ఉండి రోజు 100 పెట్టి 1,000 పెట్టి ఫుడ్ కోసం, గంట కోసం ఇన్వెస్ట్ చేస్తారు తప్ప 200-300 పెట్టి అది వచ్చి ధర్నా కోసం అంటే మాత్రం ఎవరు ముందుకు రావట్లేదు. అదే కదా సమస్య. మళ్ళీ ఉద్యోగాలు కావాలని చెప్పి ఫైటింగ్ మళ్ళీ ఉద్యోగం రావట్లేదని వాట్సాప్లలో యుద్ధము, ఫేస్బుక్లలో, ఇన్స్టాగ్రామ్లలో యుద్ధం మాత్రము చాలా గట్టి. వాట్సాప్ యూనివర్సిటీలో చేసినంత యుద్ధము ఇంకేడా చేయరు. కోసం దానికోసం దీనికోసం పెట్టిన పైసలు నా పెట్టుబడి అక్కడే పెడుతున్నారు. కానీ అవసరానికి మాత్రం పెట్టి ముందు రాట్లే ఎవరు ఆలోచించారు సార్. వస్తాం సార్, మేమైతే తప్పకుండా వస్తాం. ఎందుకంటే మేము 7 years నుంచి వెయిట్ చేస్తాం. ఈ నోటిఫికేషన్ రేపటి చెలో కంపల్సరీగా మీదే ఉండాలి. మీ పవర్ సెక్టర్ కంపల్సరీగా ఉండాలి. అదే ఎస్పీటీసీఎల్ లో 3 times నోటిఫికేషన్ పడ్డాయి. ఎన్పీటీసీఎల్ లో 2018 లో పడ్డాయి. అంటే 7 years అవుతుంది సార్. కాబట్టి రేపు కంపల్సరీగా పవర్ సెక్టర్ వాళ్ళు ముందు వరుసలు నిలబడి కొట్లాడండి. 3 to 4 times కలిసాం సార్. మేము ఇట్లా వినతి పత్రం ఇచ్చినాము, మామూలుగానే అడిగినాము, ధర్నాలు ఏం లేకుండా రిక్వెస్ట్ చేసి మరి ఎన్పీటీసీఎల్ మా పిఎండి సార్ ని కలిసినాము. ఎప్పుడు చూసినా మీరు ప్రిపరేషన్ ఆపకండి, నోటిఫికేషన్ మీకంటే ఎక్కువ రిక్వైర్మెంట్ మాకే ఉంది. గవర్నమెంట్ మా సపోర్ట్ చేయట్లేదు. గవర్నమెంట్ ఎప్పుడైతే పర్మిషన్ ఇస్తో నోటిఫికేషన్ రెడీగా ఉన్నామని చెప్పి మాట్లాడాను. అవును సార్. వస్తాం సార్, మేమైతే తప్పకుండా ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. రైట్ అమ్మ, థ్యాంక్ యూ. సార్ నమస్తే సార్. నమస్తే మిత్రమా, చెప్పండి. మీ పవర్ సెక్టర్ వాళ్ళు ఎట్లా కదిలి వస్తారు? అదే అందరూ రావాలి సార్. పవర్ సెక్టర్ అనే కాకుండా అందరూ రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలి అంటే ఎవరో కొద్ది మందిని చిక్కడపల్లిలో కానీ, దిల్సుఖ్ నగర్ లో కానీ, లేదంటే ఓయూలో కానీ, ఇక్కడ అశోక్ నగర్ లో ఉన్న వాళ్ళని కొద్ది మందిని పోలీసులు ఐడెంటిఫై చేసి వాళ్ళని రానియకుండా చేస్తే మిగతా వాళ్ళు దాన్ని డిస్ట్రిక్ట్ల నుంచి అందరు బయలుదేరి వస్తే వాళ్ళని ఎంతమందిని ఆపగలుగుతారు పోలీసు వాళ్ళు?
అదే కదా ఇప్పుడు వేల మందిగా తరలి వస్తే ఎంతమంది ఆపుతారు, పోలీసు వాళ్ళు ఆపలేరు కదా. ఓన్లీ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళి చేయాలి కదా, ప్రతిసారి మనమే అరెస్టులు కావాలా, మనం ముందు అరెస్ట్ అయితే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన వాళ్ళు చేయాలి కదా, వాళ్ళకి అవసరం లేదు, ఒక్క రోజు రావాలి, అది కూడా చేసేది శాంతి. కనీసం వీళ్ళ మద్దతుగా లైబ్రరీలలో ఒక అర్ధ గంట సేపు బయటికి వెళ్తారా అంటే అట్లా కూడా బయటికి వెళ్ళరు. అదే సార్, ఇప్పుడు నేను ఒకటి మీ ద్వారా అందరికి చెప్పలేదు ఏంటంటే, ప్రతి లైబ్రరీ మొన్న ఒకటి పిండ ప్రధానం అనే ప్రోగ్రామ్ అనేది ఒక కాన్సెప్ట్ ఇక్కడ చేశారు, దాన్ని ఇన్స్పిరేషన్ చేసుకొని ప్రతి ఒక్క లైబ్రరీలో అలా చేస్తే ఏమైతే డిస్ట్రిక్ట్ లైబ్రరీలో ఒక అర్ధ గంట ఇక్కడ అంటే పోలీసులు ఇమ్మీడియట్ గా ఉరికి వస్తారు, అందరినీ అరెస్ట్ చేయడానికో దానికో దీనికో భయపెట్టడానికి వస్తారు. ప్రతి డిస్ట్రిక్ట్ లైబ్రరీలో ఉమ్మడి జిల్లాలలో ఉన్న వాళ్ళందరూ ఎంతసేపు లైబ్రరీలో కూర్చొని 18-20 నెలల నుంచి మీరు బయటికి రాకుండా కనీసం హైదరాబాద్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు ఇక్కడ రాకుంటామే, ప్రతిరోజు వినతి పత్రాలు పట్టుకొని హైదరాబాద్ ఆఫీస్ చుట్టూ తిరగకుంటాం, ఇక్కడ తిరిగే వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు మీరు మీ వంతుగా మీరు ఏం చేయాలి, మీరు సోషల్ మీడియాను వాడుకోవాలి. ఇట్లాంటి మీరు ఏదైనా మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్ ఇక్కడ చేస్తే దాన్ని వైరల్ చేయాలి. అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేలకు వాళ్ళ వినతి పత్రాలు వాళ్ళని అడ్డుకోవడానికి ప్రోగ్రాము ఏదో రకమైన శాంతియుతంగానే చేయగలగాలి. వాళ్ళకు లైబ్రరీలో టీంలు ఫామ్ అయ్యి ఎప్పుడన్నా హైదరాబాద్ లో ప్రోగ్రామ్ ఇట్లాంటిది ఆర్గనైజ్ చేసినప్పుడు ఒకవేళ హైదరాబాద్ వాళ్ళను నిర్బంధం చేస్తే మీరందరూ వచ్చి ముందు ఉండాలి. వందల వేల మంది వస్తే ఎంత మందిని వాళ్ళు ఓకే, ఇప్పుడు ఎట్లున్నదంటే పరిస్థితి, వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేక నిర్బంధాలు ఎక్కువైపోయినాయి. ఇంతకుముందు ఇక్కడ 10 మంది ఏదైనా మాట్లాడదామంటే సరే 10 మందే కదా అని వదిలేసేవాళ్ళు. ఇప్పుడు 10 మందే 10,000 మందితో సమానం అన్నట్టు వాళ్ళు ఫీల్ అయ్యి నిరుద్యోగ అంశం చాలా ముందుకు వెళ్ళిపోతుంది, వీళ్ళని ఆపేస్తే ఇక మిగతా వాళ్ళు ఆగిపోతారు అన్నట్టు. సరే మనల్ని ఆపేస్తే మిగతా వాళ్ళందరూ వచ్చి పోరాడొచ్చు కదా, అవసరం లేదా? ఇక్కడ ఉన్న వాళ్ళకే కావాలన్నా? నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే ఇక్కడ వాట్సాప్ లలో, టెలిగ్రామ్ లలో, యూట్యూబ్ లలో కామెంట్లు పెట్టుకుంటూ కూర్చోవడం కాదు, ఇంకా అయిపోయింది. కూర్చుంటే ఉద్యోగాలు రావు, కామెంట్లు పెడితే ఉద్యోగాలు రావు, నీకు నువ్వు వాట్సాప్ లలో యుద్ధాలు చేస్తే ఉద్యోగాలు రావు, అది అర్థమైపోయింది. కంపల్సరీ అందరూ ఇలాంటి వాళ్ళు ప్రోగ్రామ్ చేసినప్పుడు లైబ్రరీల నుంచి డిస్ట్రిక్ట్ల నుంచి ఒక్కరోజు మీరు ఒకరోజు ముందొచ్చి ఇక్కడ ఉంటారా, లేకపోతే అదే రోజు వస్తారా, ఏదో విధంగా మా యాక్టివ్ మెంబర్స్ ఒకవేళ వాళ్ళను నిర్బంధం చేసినా మిగతా వాళ్ళందరూ అక్కడికి చేరుకోవాలి. ఇది నేను చెప్దామని చేశాను సార్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. మీ పవర్ సెక్టర్ వాళ్ళు అలాగే డిప్యూటీ సర్వేయర్సు, డిఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్ తక్షణమే జీపీఓ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కథలు వస్తే మనకు కంపల్సరీ సక్సెస్ అయితే ముందు ఒక్కొక్క అడుగు ముందు పడుతుంటేనే మనకు వస్తుంది కాబట్టి అది జరగడానికి అవకాశం ఉంది. అందరికీ రిక్వెస్ట్ కాదు, నేను అందరినీ మీరు కనుక కూర్చుంటే మాత్రం మీకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులలో గవర్నమెంట్ లేదు. మేము తిరిగి చెప్తున్నాము, 8 నెలల నుంచి మేము గ్రౌండ్ లో ఉన్నాము, ఆ విధంగా ఉన్న వాళ్ళం చెప్తున్నాము. తిరుగుతూనే వాళ్ళకి ఎన్నిసార్లు ముళ్ళు కట్టబెట్టి పొడిచినా గానీ వాళ్ళు వినట్లేదు. 10 మంది 20 మంది చేస్తే వాళ్ళకు ఇష్యూ అనేది హైలైట్ కావాలి, ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా మనల్ని పట్టించుకోవట్లేదు. మనకు అన్ని రకాల ఒత్తిడి పెట్టాలంటే వేలాది మంది తరలి వస్తే శాంతియుతంగా మమ్మల్ని ఎవరిని ఏమనట్లేదు, జస్ట్ వినతి పత్రాలు పోయి ఇద్దాము, మన ఇష్యూని వాళ్ళకు తెలియజేసేలా చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ రైట్. ఇది ఇవాళ ఉన్నటువంటి లైవ్ సంబంధించిన కాన్సెప్ట్. మళ్ళీ మీకు రేపు పండగ పూట కాబట్టి పండగ పూట కాకుండా ఎల్లుండి మీకు సండే లైవ్కి వచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రతి లైబ్రరీ మండే రోజు ప్రతి లైబ్రరీలలో మీరు సామూహికంగా బయటికి వెళ్ళి ఒక అర్ధ గంట సేపు నిరసన చేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా బయటికి నోటిఫికేషన్ చేయాలని అన్ని లైబ్రరీలన్నీ ఒక్కరోజు కనుక బయటికి వెళ్తే రాష్ట్రవ్యాప్త ఇష్యూగా మారడానికి అవకాశం ఉంది. హైదరాబాద్కి వచ్చే వాళ్ళు, మంగళవారం వచ్చే వాళ్ళు వివిధ రకాల ప్లాన్ చేసుకొని వచ్చే ప్రయత్నం చేయండి. ముందుగానే పోలీసులు అరెస్ట్ చేస్తారంటే అరెస్ట్ కాకుండా రావాల్సిన అవసరం కూడా మనకు ఉంటుంది. అక్కడ ఆ విధంగా వస్తారని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇది ఇవాళ ఉన్నటువంటి లైవ్ సంబంధించిన కాన్సెప్ట్. మళ్ళీ కలిసి ఒక ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.